పురుషులు ఈ విషయాలను ఎవ్వరికీ చెప్పకూడదు. ఆఖరికి అమ్మ అయినా సరే, భార్య. పురుషుడు తను ఖాళీగా ఉన్నాను అని ఎవరికి చెప్పకూడదు. పురుషుడికి ఏ పని లేకపోయినా ఇంటి వద్ద మాత్రం ఉండకూడదు. ఒకవేళ ఉంటే భార్య ముందు బంధువుల ముందు చులకన అయిపోతాడు. ఏ పని లేకపోయినా బయటకు వెళ్ళి రావడం మంచిది. పురుషుడు ఎప్పుడూ కూడా తన రహస్యాలను భార్యకు గాని, బంధువులకు గాని, స్నేహితులకు గాని ఎవరికి చెప్పకూడదు. ఒకవేళ చెబితే ఆ రహస్యం వారి నుండి వేరే వారి దగ్గరికి వెళ్ళడానికి ఎక్కువ సమయం పట్టదు. అలా రహస్యాలను వేరే వారికి చెప్పడం వల్ల అవి కొత్త సమస్యలను తెచ్చి పెడతాయి. పురుషుని యొక్క అనారోగ్యం గురించి పురుషుడు ఎవరికి చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల నీ వద్ద డబ్బు తీసుకున్న వారు మీరు ఎప్పుడు చనిపోతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీ డబ్బును సరైన టైంలో తీర్చకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అమ్మను భార్య ముందు చులకన చేసే మాట్లాడకూడదు. అలాగే భార్యను అమ్మమ్మ వద్ద చులకన చేయకూడదు. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తే మీకు సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. లేదంటే నలుగురుని గౌరవాన్ని తగ్గించే మాట్లాడతారు. పురుషులు తమ వ్యక్తిగత సమస్యలు లేదా రహస్యాలను భార్య, బంధువులు లేదా స్నేహితులకు చెప్పకుండా ఉండాలని సూచించబడింది. రహస్యాలను పంచుకోవడం వల్ల అవి ఇతరులకు చేరిపోయి కొత్త సమస్యలు కలిగించవచ్చని పేర్కొంది. పరిస్థితి ఆధారంగా ఇంటి వద్ద ఉండడం, మీరు పనిలో లేకపోయినా ఇంటి వద్ద ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు. ఇంట్లో ఉంటే ఇతరులు అపార్థం తీసుకుంటారు మరియు భార్యతో కూడా సమస్యలు రావచ్చు. సంక్షిప్తమైన గౌరవం. అమ్మకు, భార్యకు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యులను గౌరవించేవాడిగా ఉండాలి. వాళ్లను అవమానించవద్దు. ఎందుకంటే ఇది సమాజంలో మీ పేరును దెబ్బతీస్తుంది. సామాజిక గౌరవం. గౌరవాన్ని నష్టం చేసే లేదా కొద్దిగా కూడా అపహాస్యం చేసే మాటలు, భావాలు పరిణామాలు చేయవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరిని గౌరవించడంతో సమాజంలో మంచి గౌరవం పొందవచ్చు. ఈ సందేశం మరింతగా వివరిస్తే ఇది కొన్ని ముఖ్యమైన కుటుంబ సంబంధాల్ని, గౌరవం, వ్యక్తిగత గోప్యత మరియు సామాజిక పరిపాలనపై సూచనలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురుషుడు తన ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లేదా ఇతర వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆ సమాచారాన్ని అవగతం చేసుకున్న వ్యక్తులు దాన్ని అనుసరించి జోకులు చేయగలరు లేదా సున్నితమైన అంశాలను గురించి ఇబ్బందులు సృష్టించవచ్చు. ఉదాహరణకి, మీ ఆరోగ్యం లేదా ఆర్థిక పరిస్థితుల గురించి వేరే వారికి తెలియజేస్తే వాళ్ళు మీకు గౌరవం ఇవ్వడం మానేస్తారు లేదా అవగతం చేసుకున్న విషయాలను ఇతరులతో పంచుకుంటారు. పనిలేకపోయినా ఇంట్లో నిరంతరం ఉండడం ప్రతికూలంగా భావించబడుతుంది. పురుషుడు అందులో తన గౌరవాన్ని మరియు కుటుంబం మీద ప్రభావాన్ని చూపకుండా ఉండాలి. బంధువులు లేదా స్నేహితులు ఇంట్లో చాలా సమయం గడిపితే వారు మీ విషయాలు అవగతం చేసుకుని అవి ఎప్పటికీ వారి వద్దనే నిలబడే అవకాశముంది. అమ్మతో మరియు భార్యతో గౌరవం. ఒక పురుషుడు తన అమ్మతో సరైన గౌరవం కలిగి ఉండాలి. అలాగే భార్యకు కూడా గౌరవాన్ని ఇవ్వాలి. భార్యను లేదా అమ్మను చులకనగా మాట్లాడడం ఇతరులకు అవమానంగా అనిపించడానికి కారణమవుతుంది. ఇలాంటి పనులు మీ కుటుంబంలో పటిష్టమైన సంబంధాలను దెబ్బతీయవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య మంచి గౌరవం ఉంటే అది సమాజంలో కూడా మీరు గౌరవించే వ్యక్తిగా చూడబడే అవకాశం ఉంది. మీరు చేసే చర్యలు, మీరు ఇతరులతో ఎలా మాట్లాడతారు అన్నది మీ సామాజిక జీవితం మీద ప్రభావం చూపుతుంది. మీరు గౌరవం ఇవ్వకపోతే అది సమాజంలో మీ పేరు లేదా ఇమేజ్ని దెబ్బతీస్తుంది. దీనికి ఉదాహరణగా, ఒక పురుషుడు తన కుటుంబంలోని సభ్యులను అవమానించినప్పుడు అది మనస్సులో లేదా కళ్ళలో మరల ఇబ్బందులు సృష్టిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.